నాకు దక్కాల్సిన అర్జున్తో నువ్వు తాళి కట్టించుకున్నావు. అదే తాళితో నన్ను నన్ను అంతం చెయ్యాలని ఆయుధాన్ని తయారు చేయించావు. ఈరోజు నా చేతిలో నువ్వు తయారు చేయించిన ఆయుధంతో నువ్వే చచ్చిపోబోతున్నావు. నన్ను చంపాలని చూసిన ప్రతి ఒక్కరికి బ్రతకాలని ఆశ చావాలి. నన్ను ఎదిరించిన ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలి. అర్జునాత్మ నా ఆత్మతో ఏకం కావాలి. నీ అంతం నా ఆశయం రెండు ఈ రోజే నెరవేరాలి. కొడతారేంటండి? కొట్టడం ఏమిటే? చంపేస్తాను. మనం చంపాలనుకున్న దయ్యానికి త్రిశూలం ఇస్తావా? దాంతో చేతులు కలపాల్సినంత అవసరం నాకేంటండి? కన్న బిడ్డల్ని కట్టుకున్న వాడిని రక్షించుకోవడం కోసమే అలా చేశాను. కానీ ఆ గీత ఘోర అబ్బాయి నన్ను మోసం చేస్తారని అనుకోలేదండి. నువ్వు మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు వాళ్ళు మోసం చేశారని చెప్పడానికి సిగ్గులేదు? అలా అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. పశ్చాత్తాపడుతున్నానండి, ప్లీజ్ అండి. నువ్వు మా కాళ్ళు పట్టుకోవడం కాదే, వెళ్ళి ఆ స్వామిజీ కాళ్ళు పట్టుకో. పదా. చంపకుండా వదిలేస్తానని చెప్పినందుకు నేను ఇంత పని చేశాను స్వామి. నేను తప్పు చేశానే కానీ ఆ దుష్ట శక్తులు మోసం చేస్తాయని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి స్వామి. మాకే క్షమించి బుద్ధి కావట్లేదు, ఇంకా స్వామీజీ నిన్నేం క్షమిస్తారమ్మా? నువ్వు ఇంతలా దిగజారుతావని అనుకోలేదమ్మా. అంజలి వదిన అందరినీ కాపాడడానికి త్యాగం చేస్తుంటే నువ్వేమో వెళ్ళి ఆ దయ్యానికి సాయం చేస్తావా? అంటే రేపొద్దున మమ్మల్ని కూడా తనకి బలి ఇచ్చేస్తావు. అలా మాట్లాడికే, నేను ఇలా చేసింది మీ అందరి కోసమే కదా. మేమేమన్నా చావు బతుకులు ఉన్నాం అత్తయ్య. త్యాగం అంటే అంజలిది, మీది మోసం. అనండి, అందరూ అనండి, మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. కానీ నేను ఇదంతా కావాలని చేయలేదు. నా వాళ్ళు నాకు కావాలనే చేశాను, కావాలనే చేశాను, స్వార్థంతోనే చేశాను. కానీ దాని వెనక మీ అందరి సంతోషం ఉంది. ఏం సంతోషమే? అంజలి చేసిన త్యాగంలో స్వార్థం లేదు. ఆ రాక్షసి చేతిలో తన తల్లిదండ్రులు బలైపోయాక మనలోనే అమ్మానాన్నలను చూసుకుంటోంది. పెద్దవాళ్ళు మీరు బాగుండాలని కోరి వచ్చిన కొడలు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నీ కొడుకొక్కడు బాగుండాలని ఎప్పుడైతే నువ్వు స్వార్థం చూపించావో అప్పుడేనే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. అమ్మని బయటికి వెళ్ళమన్నానా? నన్ను బయటికి గంటేస్తావా? నేను మీ అమ్మను రా. అమ్మను బయటికి గంటేస్తావా? అమ్మ చెడ్డది, గయ్యాళ్ళది అని మీరు అందరూ అనుకున్నా చివరికి మిమ్మల్ని కాపాడడం కోసమే చేశానని నన్ను ఎందుకు అర్థం చేసుకోర్రా? నువ్వు చేసిన దొంగతనం వల్ల చెడ్డ పేరు రావడం కాదు, చావు వస్తుంది. ఇప్పుడు ఆ రాక్షసి అదే త్రిశూలంతో మనందరినీ చంపేస్తుంది. స్వామి, మీరే చెప్పండి స్వామి. క్షమాపణ కోరుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించకపోతే ఇక నాకు చావే దిక్కు.
క్షమించండి స్వామి, క్షమించండి స్వామి. జగన్మాత నిన్ను క్షమిస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొనుండు. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? అందరి ప్రాణాలు ఇరకాటంలో పడ్డాయి. మరణ భయం పోవాలంటే అభయంగా త్రిశూలం రావాలి. అది వచ్చినా మహత్తర శక్తిని నియంత్రించగలిగేది అభిజిత్ నక్షత్రంలో పుట్టిన అంజలినే. అంజలి ఏమైపోయిందో తెలియదు కదా స్వామి. ఆ త్రిశూలం తీసుకొచ్చేవారెవరు? అంజలి, త్రిశూలం ఈ రెండు ఎక్కడున్నా సరే మన దగ్గరికి రావాలంటే ఇక్కడికి ఆ గీత ప్రేతాత్మ రావాలి. గీత గీత దయ్యం ఇక్కడికి ఎలా వస్తుంది? రప్పిస్తాను. నా తపోశక్తితో నా ఆత్మను బయటకు తీసి ప్రేతాత్మ దగ్గరకు వెళ్ళి దారి మళ్లించి ఇక్కడికి తీసుకొస్తాను. అర్జున్ కాలింగ్. మీ హీరో గారు వచ్చేస్తున్నట్టున్నారు నిన్ను కాపాడటానికి. కానీ
నెక్స్ట్ వాడే. రా, త్వరగా రా. ఇక్కడొక ప్రాణం నీకోసం విలవిల్లాడిపోతోంది. నా తమ్ముడి ఆత్మశాంతి కోసం నొక్కదాన్ని చంపితే చాలనుకున్నాను. మీ బాబాయ్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. నీ మొగుడు అర్జున్ని నీ కళ్ళ ముందు చంపితే నువ్వు విలవిల్లాడిపోవాలి, ఏడవాలి. వదిలే వదిలే అని వేడుకోవాలి. నీ కళ్ళలో భయం నేను చూడాలి. అప్పుడు అప్పుడు నా తమ్ముడి ఆత్మకి శాంతి కలుగుతుంది. రే అర్జున్, ఎక్కడున్నావురా? త్వరగా రా. పిలిచావు కదా, వచ్చాను రా. నిన్ను చంపడానికే వచ్చాను రా. ఏం కాదంజలి, నేను వచ్చేసానుగా. నీకేం కాదు, ఓకే? అంజలి, ఏం కాదంజలి, నేను వచ్చేసాను కదా. ఏడవకు అంజలి. అంజలి, 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 నేను వచ్చేసాను అంజలి. ఇట్స్ ఓకే. ఈ రోజు ఎవరూ మిగలరు. అందరినీ చంపేస్తాను, 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 అంజలి, అంజలి, ఆగమ్మా. అంజలి, 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 నా మాట విను. వీడు రాక్షసుడు. నన్నెంత టార్చర్ చేశాడు బాబాయ్. ఇవ్వండి బాబాయ్, గన్నెట్ ఇవ్వండి. నరకం చూపించాడు. అంజలి, అంజలి, వద్దమ్మా, నా మాట విను. ప్రాణ స్నేహితురాలు చంపేశాడు. అంజలి, అంజలి, ఇప్పుడు నా కళ్ళ ముందే మిమ్మల్ని ఇద్దరిని చంపేయాలని చూశాడు. వీడిని చంపేస్తాను. వదలండి బాబాయ్. అంజలి, చంపేస్తాను. వదలమ్మా. అంజలి, వద్దమ్మా, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవద్దు. వీటి సంగతి నేను చూసుకుంటాను. రేయ్! అర్జున్, నువ్వు అంజలిని తీసుకొని త్వరగా వెళ్ళు.
వద్దు నేను తప్పదు నన్నేం చేయొద్దు వద్దు నన్నేం చేయొద్దు వద్దు వద్దు ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందే కానీ చట్టం న్యాయం అని ఆలోచించి పరిస్థితి ఇప్పటిదాకా తీసుకొచ్చాను. ఈ రోజుతో నీ కథకి ముగింపు. అభయ్ అనే పేరు పోలీస్ రికార్డ్స్లోనే కాదు ఎక్కడా ఉండదు. గో టు హెల్, గో టు హెల్, గో టు హెల్. గీత 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 ఏ స్వామి, వచ్చేసావా? పరిగెత్తుకుంటూ వచ్చేసావా? ఇక్కడ జరుగుతున్న పూజకి భయపడి నాకు రాబోతున్న శక్తులను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసావా? దైవశక్తి అన్నావు, అఖండ జ్యోతి అన్నావు, పంచభూతాలు అన్నావు, పవిత్రమైన రుద్రుడి ఆయుధం అన్నావు. ఈ గీతని అంతం చేస్తానన్నావు. ఏది నీ దైవశక్తి? ఏది నీ ఆయుధం? ఏది నీ ఆచరణం? శుద్రశక్తికి భయపడి వచ్చేసావా? నా వల్ల కాదు, నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను, నిన్ను ఎదిరించినందుకు క్షమించి వదిలిపెట్టమని ప్రాధేయపడ్డానికి చివరికి నా పాదాల దగ్గరికి వచ్చేసావా? నీ శక్తి తెలియక అనవసరంగా అంజలి అర్జునులకి ఆశ్రయం ఇచ్చాను, నాది తప్పైంది అని నాకు ప్రాణభిక్ష పెట్టమని అడగడానికి వచ్చావా? తప్పు చేశానని చెప్పు, వదిలేస్తా, వేడుకో. శూద్రశక్తికి జై కొట్టు. దైవశక్తి శూద్రశక్తులని ఏమీ చేయలేవని ఒప్పుకో. పొరపాటయిందని లెంపలేసుకో. గీత ఆశ, ఆశయం, పగ, ప్రతీకారం సరైనవని ఒప్పుకో. ఈ ప్రేతాత్మకి దాసోహంగా
స్వామి ఒప్పుకుంటావా? దాసోహం అవుతావా? వదిలేస్తా. ఏంటి నవ్వుతున్నావు? నా ప్రశ్నలకి సమాధానం లేదా? నా సమాధానం ఒక్కటే, నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికే వచ్చాను. ఏంటి రక్షణ రేఖ దాటి లోపలికొస్తున్నావు? నన్ను తీసుకువెళ్దామనే వస్తున్నావా? అంటే అంటే నువ్వింకా నా శక్తిని తెలుసుకోలేదన్నమాట. చూడు, చచ్చిపోతావు. నా చుట్టూ దుష్ట ప్రేత రక్షక వలయం ఉంది. నిన్ను అడ్డుకోవడానికి ఈ అఘోరాలందరూ ఉన్నారు. అడుగు వెయ్యొద్దు. వెళ్ళు. నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.